టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఒకవేళ బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే 500 కోట్ల పర్స్ వాల్యూ కూడా సరిపోదన్నారు. ఇక జస్ప్రీత్ బుమ్రాపై ముంబై ఇండియన్స్ 18 కోట్లకు రిటర్న్ చేసుకున్న విషయం తెలిసిందే. 3 ఫార్మాట్లో టీమిండియాకు కీలక బౌలర్గా మారిన బుమ్రా తాజాగా సారథిగా కూడా సత్తా చాటాడు. రోహిత్ శర్మ గైర్హాజీర్లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. 5 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా భారత జట్టును నడిపించాడు. అసాధారణమైన బౌలింగ్, అద్భుతమైన కెప్టెన్సీ భారత జట్టుకు 295 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతి పెద్ద విజయం. ఈ క్రమంలోనే బుమ్రాపై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తుంది. అధికారిక బ్రాడ్కాస్ట్ లో మాట్లాడిన ఆశిష్ నెహ్రా బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ బౌలర్గా బుమ్రా తన సత్తా ఏంటో లెక్కలేని సార్లు నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజీర్లో ఆసీస్ పర్యటన తొలి మ్యాచ్లో టీమిండియా సారథిగా బాధ్యతలు తీసుకున్న బుమ్రా ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అటు కెప్టెన్ గా ఇటు బౌలర్ గా ఒత్తిడి లేని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియాను బుమ్రా అద్భుతంగా నడిపించారు. బుమ్రాను ఎవరూ ఓడించలేరు. బుమ్రా కనుక ఐపీఎల్ వేలంలోకి వస్తే ఐపీఎల్ జట్టుకు 525 కోట్ల పర్స్ మనీ కూడా సరిపోయేది కాదని, ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని బద్దలయ్యేవని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చారు. బుమ్రా తన సత్తాని చాలాసార్లు నిరూపించుకున్న తర్వాత కూడా అతను సింపుల్ సిటీ అనేది నాకు చాలా ఇష్టమని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చారు. బుమ్రాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.